పదంలో దేవుడి పేరు వస్తుంది, కరెక్ట్ గా ప్రకాష్ రాజ్ గారు వచ్చి అక్కడ నుంచి ఉంటారు, వెనకాల టెంపుల్ ఉంటుంది. సో అది మీరు అంటే ఇవన్నీ ప్రతి ప్రేమ ఆలోచించాల్సి డిఓపి అంటే. సో అక్కడ దేవుడి పదం వచ్చింది కాబట్టి కరెక్ట్ దేవుడు కనపడాలి, ఇక్కడ ప్రకాష్ రాజ్ నడుచుకుంటూ రావాలి, న్యాచురల్ గా ఉండాలి. రాము గారు అండి సినిమా ఆయన ముందే ఊహించేసుకుని చూసేసుకుంటారు. సినిమా ఆయన బ్రెయిన్ లో ఉంటది, ఆయన బ్రెయిన్ లో ఉన్న సినిమా ఎప్పుడో తీసేసి ఉంటారు. ఆ తర్వాత ఆయన మనం పెట్టి తీస్తూ ఉంటారు ఆయన. అంతే మాకు చెప్పేటప్పుడు కథ చెప్పేటప్పుడు కూడా చాలా క్లియర్ కట్గా ఉంటుంది. అంతే ఆయన ఏం చెప్పారో అదే. ఇంకా తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్చాలంటే ఏముండవు. చాలా స్పీడ్. నేను పనిచేసిన డైరెక్టర్స్లో వెరీ స్పీడ్ డైరెక్టర్ ఎవరంటే రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాకి ఎన్ని రోజులు వర్క్ చేశారు? ఈ సినిమాకి చాలా తక్కువ డేస్ అండి, బట్ అది మెన్షన్ చేయకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే మల్టిపుల్ కెమెరాస్ వాడాం కాబట్టి అది కూడా చాలా ఫాస్ట్ చేయడం జరిగింది మేము. ఓకే. సో మామూలుగా అంటే లైక్ ఒక హీరోతో వర్క్ చేసినప్పుడు ఆ హీరో హీరోయిన్ ఇలా పెద్ద పెద్ద స్టార్లు, బట్ ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు, జగపతి బాబు గారు, మనోజ్, నవీన్ ఇలా చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నప్పుడు వాళ్ళకి లేట్ కాకుండా ఒక ఫ్రేమ్లో అంతమందిని మీరు చూపించాలి అన్నప్పుడు మీకు ఇంకా ఏమైనా ప్రెషర్ ఎక్కువ ఉంటుందా? అలాంటి ప్రెషర్ ఏమి అనిపించలేదు. ఎందుకంటే అండి ఎవరైనా కొత్త డైరెక్టర్ ఉన్నప్పుడు ఇలాంటి పెద్ద ఆర్టిస్ట్ని పెట్టి చేసినప్పుడు కొంచెం ప్రెషర్ ఉంటుంది. సో ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారు అంటేనే ఒక లెజెండ్. సో అలాంటి రామ్ గోపాల్తో పనిచేస్తున్నప్పుడు అండి వీళ్ళందరూ కూడా మాకు ఎప్పుడు ప్రెషర్ పెట్టింది లేదు. వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు షార్ట్లోకి వద్దామా, ఎప్పుడెప్పుడు మనం పెర్ఫార్మెన్స్ చేద్దామా. ఎందుకంటే అండి వాళ్ళు గెటప్స్ నుంచి చూసుకోండి, ప్రకాష్ రాజ్ గారి గెటప్ దగ్గర నుంచి, ఆయన కాస్ట్యూమ్ దగ్గర నుంచి, ఆయన వే ఆఫ్ వాకింగ్ కానివ్వండి, వే ఆఫ్ డైలాగ్ మోడ్యులేషన్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ప్రకాష్ రాజ్ గారు ఒకరే కాదండి, ఆ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉంటుంది. జగపతి బాబు గారి గెటప్ వేరుగా ఉంటుంది, ఆయన పెర్ఫార్మెన్స్ వేరుగా ఉంటుంది, వడ్డే నవీన్ గారి గెటప్ వేరుగా ఉంటుంది, అలాగే మంజు భార్గవ్, సురభి, అలాగే మనోజ్ బాబు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు మాకు అలా ప్రెషర్ అనిపించలేదు. అందరూ చాలా వెల్ కోఆపరేట్. అందరూ కూడా ఎప్పుడెప్పుడు కెమెరా ముందు వెళ్దామా, ఎప్పుడెప్పుడు మనం పెర్ఫామ్ చేద్దామని అంటున్నారు తప్పితే ఎప్పుడు అలాంటి ప్రెషర్ అనిపించలేదు మాకు రాము గారితో పనిచేస్తున్నప్పుడు, వీళ్ళందరితో వర్క్ చేస్తున్నప్పుడు. సాధారణంగా తెలుగులో కానీ తమిళ్లో కానీ చాలామంది సినిమాటోగ్రఫర్స్ ఆ తర్వాత డైరెక్టర్గా అయిన సందర్భాలు చాలా చూసాం సార్. సో అంజు గారు కూడా ఫ్యూచర్లో డైరెక్టర్ అయ్యే అవకాశాలు చాలామంది నన్ను డైరెక్ట్ చేయమని అడిగారండి. బట్ చాలామంది మీలాగా అడిగారు క్వశ్చన్స్ కూడా. దీనికి అంటే నేను ఇంకా సినిమాటోగ్రఫీలోనే నేను ఇంకా బేసిక్స్లో ఉన్నాను అనుకుంటున్నానండి. నేను ఇన్ని సినిమాలు చేసినా కూడా ఇంకా నేను ఏదో సాధించాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్స్తో పనిచేయాలి రెడీగా ఉన్నాను. సో ఇప్పుడున్న పొజిషన్లో నేను డైరెక్షన్ ఈ జోలికి వెళ్ళడం కంటే నా పని ఏంటి నేను కరెక్ట్ చేసుకెళ్ళిపోతే సరిపోతుంది. ఎందుకంటే నాకు ఇప్పుడున్న కమిట్మెంట్సే చాలా బిజీగా ఉన్నానండి. నేను 4 లాంగ్వేజ్ సినిమా చేస్తూ ఉన్నాను. తెలుగు చేస్తున్నాను, తమిళ్లో 2 సినిమాలు చేస్తున్నాను, కన్నడ జరుగుతుంది, మలయాళం జరుగుతూ ఉంది. సౌత్ మొత్తం కవర్ చేస్తున్నారు. సో ఇంత బిజీగా ఉన్న షెడ్యూల్స్లో నేను మళ్ళీ డైరెక్షన్ ఎన్ని కంటే కూడా నా పని ఏంటో నేను చేసుకెళ్ళిపోవడం బెటర్. అండ్ దట్ ఈస్ నాట్ మై జాబ్ అండి. ఎందుకంటే సో నేను నేర్చుకున్న సినిమాటోగ్రఫీ, నేను డైరెక్షన్ నేర్చుకోలేదు, డైరెక్షన్ గురించి అంత ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. సో నేను నా పని ఏంటో నేను చేసుకెళ్ళిపోతే సరిపోతుంది. సో ఉన్న డైరెక్టర్స్కి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న విజువల్స్ నేను కరెక్ట్గా ఇస్తే వాళ్ళు సాటిస్ఫై అయితే చాలు. సో నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎవరు వాళ్ళు డిఫరెంట్ ఇవి ఉంటాయండి. రామ్ గోపాల్ వర్మ గారి కంపోజిషన్స్ వేరుగా ఉంటాయి, రామ్ గోపాల్ వర్మ గారి థాట్స్ వేరుగా ఉంటాయి. అండ్ వేరే మిగతా డైరెక్టర్స్ చూసుకుంటే అండి వాళ్ళ ఐడియాస్ వేరుగా ఉంటాయి. సో దానివల్ల నేను సొంతగా ఏది చేయనండి జనరల్గా వాళ్ళు. ఎందుకంటే సినిమాటోగ్రఫర్ ఎంటర్ అవడానికి ముందే డైరెక్టర్ ఒక కథని ఫిక్స్ అయిపోయి ఆ కథని అతని మైండ్లో, ఒక సినిమా అతని మైండ్లో ఉంటుంది. సో నేను వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మార్చేసేంత ఇది ఉంటుందండి. సో కంపోజిషన్స్ అంతా కూడా నేను వాళ్ళకి వదిలేస్తానండి. ఏదైనా సజెషన్స్ ఇస్తానంతే, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. దానికి వాళ్ళు అగ్రీ అయితే చేసుకుంటారు తప్పితే, లేకపోతే ఎప్పుడు నేను నా సొంత తెలివితేటలు సొంత ఏమి చేయనేమి. సో ఎందుకంటే వాళ్ళకి మనం వాల్యూ ఇవ్వాలి. ఆయన కెప్టెన్ ఆఫ్ ద షిప్.